పదాలు బాగున్నాయి కదా అని పదడాంబికాల కోసం వాడితే వచ్చే సమస్య జీవీ రెడ్డి పదవి పోవడానికి కారణమైంది. రాజద్రోహం అనేటటువంటిది ఎవరికి పెడతారో తెలుసా? రాజద్రోహం అంటే ఏంటి? ప్రభుత్వానికి ద్రోహం చేయటం. అది ఎవరి మీద పెడతారు? నక్సలైట్లని అంటారు, ఉగ్రవాదుల్ని అంటారు. వాళ్ళకి వాడతారు ఆ పదం రాజద్రోహం అనేటటువంటి. అంటే ప్రభుత్వాలను ధిక్కరించి ఆ ప్లేస్లో వేరే తప్పుడు పనులు చేసి ప్రభుత్వాన్ని కూల్చడానికి అసాంఘిక శక్తులతో చేతులు కలపడం. దానికి అవినీతికి చాలా తేడా. ఫైబర్ నెట్ అనేటటువంటి దాంట్లో జీవీ రెడ్డి గారు చైర్మన్గా తను చెప్పిన మాట వినలేదు దినేష్ కుమార్ గారు. అప్పుడు ఆ ఆస్పెక్ట్లో వెళ్లాల్సింది కాస్త రాజద్రోహం లాంటి పదాలు అందంగా ఉంటాయి కదా అని మాట్లాడారు. అన్ని పత్రికలు ఫ్రంట్ పేజీ బ్యానర్ హెడ్డింగ్లు కూడా పెట్టినాయి. అట్లాగే తెలుగుదేశం సోషల్ మీడియా వాళ్ళు కూడా బాగా హైప్ ఇచ్చారు. కానీ బాబు గారికి తెలుసు దాని వెనకాల ఉన్నటువంటి అసలు లాజిక్. రాజద్రోహం అనేది ఐఏఎస్ల మీద పెట్టాలి అనేటటువంటి పాయింట్ ఆషామాషి వ్యవహారం కాదు. రెండోది, ఉద్యోగాలు వాళ్ళని పీకిపడే వీళ్ళని పీకిపడే అంటే పీకి అవతల పడేసేటందుకు అది ప్రభుత్వం. అదేదో మన పర్సనల్ కంపెనీలో ఏదన్నా ఉద్యోగాలు తీసేయాలన్నా లేబర్ రూల్ ప్రకారం 2 నెలల నోటీస్ ఇచ్చి తీయాలి, 2 నెలల జీతం ఇచ్చి తీయాలి. ఇది ప్రొవిజన్. అదే ప్రభుత్వం అయితే అడ్డదిడ్డంగా తీసేయడానికి ఉండదు. కాబట్టి ఆ ప్రొసీజర్ ఫాలో అవ్వాలి. రెండవది, వాళ్ళ ఉన్న ఉద్యోగులందరినీ పీకి పడేస్తే రేపటి నుంచి పని ఎట్లా నడుస్తుంది? ఇప్పటికే ఆ ఫైబర్ నెట్ అనేది ఇళ్ళకి కనెక్షన్ పెట్టించుకున్న వాళ్ళు నరకం అనుభవిస్తున్నారు. అట్లాంటప్పుడు వచ్చినటువంటి సమస్యలని ఇప్పుడు చంద్రబాబు గారు అర్థం చేసుకున్నారు. ఆయనకి సుదీర్ఘ అనుభవం ఉంది కాబట్టి వెంటనే పిలిచి మందలించారు. అయితే జీవీ రెడ్డి ఇగోకు పోయి రాజీనామా చేశారు. అదే సందర్భంలో రాజీనామా ఆమోదించరు. ఎందుకంటే ఈ రాజీనామా చేస్తున్నానని ప్రకటించి సోషల్ మీడియాలో పోస్ట్ చేయగానే చాలా పెద్ద ఎత్తున తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళే బాబు గారు తప్పు చేస్తున్నారు, అట్లాంటి వాడిని ఉండనియాలి, అధికారులను ఎందుకు వెనకేసుకొస్తారు, ఇంకా ఐఏఎస్ల పాలనే నడుస్తుందా, అదే ఐఏఎస్లు ఒకప్పుడు మిమ్మల్ని ఇబ్బంది పెట్టలేదా, అదే ఐఏఎస్లు ఐపీఎస్లు లాంటి మాటలు మాట్లాడుకొచ్చారు. మరి అదే ఐఏఎస్లు ఐపీఎస్లు ఇవాళ రోజున జగన్ సర్కార్కి సంబంధించి జగన్ మీద కేసులు పెట్టమంటే పెడుతున్నారు కదా. ప్రభుత్వం పవర్లో ఎవరుంటే వాళ్ళ మాట వింటారు. ఐఏఎస్ అయినా ఐపీఎస్ అయినా ప్రభుత్వం. ఇది కామన్ సెన్స్, తెలియాలి. అది పక్కకు వెళ్ళిపోయింది. దాంతో చంద్రబాబు గారు ఏం చేశారు? ఉభయ కుశలోపరి. ఈ సమస్యకి శాశ్వత పరిష్కారం ఏంటంటే జీవీ రెడ్డి చేసిన రాజీనామాని ఆమోదించేశారు. అదే సందర్భంలో దినేష్ కుమార్ని బదిలీ చేశారు. ఇక్కడే అసలు లాజిక్ ఉంటుంది. దినేష్ కుమార్ ఐఏఎస్, ఈ శాఖ కాకపోతే ఇంకో శాఖ అధికారిగా వెళ్తాడు. జీవీ రెడ్డిది రాజకీయ పరంగా ఇక నెక్స్ట్ ప్రజాక్షేత్రంలో ఏమన్నా ప్రూవ్ చేసుకోవాల్సి ఉంటుంది.